జమ్మూ కశ్మీర్ సీఎంగా మరోసారి ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపడతారా? 2 విడతల్లో జరిగిన పోలింగ్ ఏం చెబుతోంది? 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న కశ్మీర్ ఎన్నికలపై సర్వేలు ఏమంటున్నాయి? పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు. భారీ భద్రత నడుమ నేడు 2వ విడత పోలింగ్. 26 నియోజకవర్గాల నుంచి 239 మంది పోటీ. 3వ విడత ఇంకా మిగిలే ఉంది. 2వ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యాన్ని నిర్ణయించుకున్నారు. జమ్మూ కశ్మీర్ మొత్తం ఉద్విగ్న వాతావరణం. ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ కశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో దేశమంతా ఆసక్తి నెలకొంది. గతానికి భిన్నంగా ఈసారి జమ్మూ కశ్మీర్ లో భారీగా పోలింగ్ నమోదవుతుంది. ఇటీవల జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ లో 58.46% ఓటింగ్ నమోదైంది. ఇదే జమ్మూ కశ్మీర్ లో గడిచిన 35 ఏళ్లలో అక్కడ నమోదైన అత్యధిక పోలింగ్. 2019తో పోలిస్తే 2024లో కశ్మీర్ లోయలో ఏకంగా 30% మేర ఓటింగ్ పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మొదటి విడత పోలింగ్ లో 61% ఓటింగ్ నమోదైంది. 3 విడతలు కలిపి 60%కి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. 2014 में देयर आर सो मेनी पोलिंग स्टेशन 2014 में जो थे जहां पर बहुत कम मिनिमल वोटिंग हुई थी. आज हम देख रहे हैं उन्हीं पोलिंग स्टेशन में अभी कतारें लगी हुई है. एंड वी हैव क्योंकि हमारे पास वेबकास्टिंग है तो हम देख सकते हैं इन पोलिंग स्टेशंस में इस टाइम बिल्कुल लोग आ रहे हैं, वोट कर रहे हैं. इट्स अ बिग चेंज एंड वी आर एक्सपेक्टिंग कि जो भी पुराने असेंबली के जो उनके स्टैटिस्टिक्स या परसेंटेज ऑफ पोलिंग थी हम वो आज इंशाल्लाह ब्रेक करेंगे. इलेक्शन है, बहुत अरसे के बाद हो रहा है, ये सबको मालूम है इस चीज़ की. तो कहीं ना कहीं मैं समझता हूँ कि लोगों का जो मिजाज है वो बदलाव की ओर है और लोग चाहते हैं जम्मू कश्मीर में खास करके गांदरबल में एक डायनास्टिक रूल रहा है अभी तक. यहाँ पे एक लेगेसी रही है पिछले कई सालों से. तो उस चीज को लेके लोगों का जो अभी प्रयास है यहाँ ना उनको इसका है. हम माता पिता होने के नाते हमें इसका कोई रति भर भी इस चीज से हमारा कोई लेना देना नहीं है. हमें यही है कि अगर देश के लिए वो काम कर रहे हैं, यहाँ कहीं भी वो पार्टी उनको चाहे रखे, हमें वहीं उनको आशीर्वाद देंगे. గతంలో ఉగ్రవాదుల దాడులు, హెచ్చరికల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయపడే పరిస్థితి ఉండేది. సామాన్య ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయలేకపోయేవారు. ఇప్పుడు వాతావరణం కొంత మెరుగుపడింది. జనం స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితి చూస్తే బీజేపీకి బాగా ఎదురుగాలి వీస్తుంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటై జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా గళమెత్తాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. ఆర్టికల్ 370 గురించి ఆ పార్టీ ఏమీ మాట్లాడటం లేదు. ఇక ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన లాంటివి ప్రధాన పార్టీల కీలక హామీలు. ఈ ఎన్నికల ఫలితాలను కశ్మీర్లో నిరుద్యోగం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జమ్మూ కశ్మీర్ ఎన్నికలపై లోక్పోల్, ద సెఫాలజిస్ట్ సంస్థలు 2 ప్రీపోల్ సర్వేలు నిర్వహించాయి. వాటిలో లోక్పోల్ సంస్థ ఇండీ కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కు 51 నుంచి 56 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి వస్తాయని అంచనా వేసిన సీట్ల సంఖ్య 23 నుంచి 26, అలాగే పీడీపీకి 4 నుంచి 8, ఇతరులకు 3 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 22,500 మందిని ప్రశ్నించిన లోక్పోల్ సంస్థ ఈ సర్వే వివరాలను వెల్లడించింది. जहां नेशनल कॉन्फ्रेंस के उम्मीदवार नहीं है वहां कांग्रेस के साथ हमारे अलायंस के तहत कांग्रेस के उम्मीदवार को जो है वोट मिलने चाहिए और उम्मीद ये की जा रही है कि 8 अक्टूबर के बाद अक्सरियत हमारी होगी और नेशनल कॉन्फ्रेंस कांग्रेस की यहाँ पर अलायंस गवर्नमेंट जो है काम करेगी. इस बारे में कमेंट करते हैं तो गवर्नमेंट ऑफ इंडिया की तरफ से बयान आता है कि जम्मू कश्मीर जो है वो हमारा अंदरूनी मामला है, इस पर दूसरों की दखल नहीं होनी चाहिए. ద సెఫాలజిస్ట్ ప్రకారం కూడా ఈ ఎన్నికల్లో ఇండీ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 38, కాంగ్రెస్ కు 13, బీజేపీకి 21, పీడీపీకి 8, ఇతరులకు 10 దాకా వస్తాయని ఆ సంస్థ పోల్లో వెల్లడైంది. కేకే సర్వే కూడా జమ్మూ కశ్మీర్ లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలొచ్చని తెలిపింది. అంటే ఈ ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్ పై కేంద్ర వైఖరిలో ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.